హలో తెలుగు కోడర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద డిఎస్ఏ ప్లేలిస్ట్. ఎలా ఉన్నారు అందరూ? కోడింగ్ ఎలా నడుస్తుంది? మనం ఇప్పుడు నీట్ కోడ్ 150 ప్రాబ్లమ్స్లో లెవెల్ 2లో ఉన్నాం. 2 పాయింటర్స్. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ 2 సమ్ పార్ట్ 2. క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ఈసారి సార్టెడ్ అరే ఇచ్చాడు ఇన్పుట్ కింద. అండ్ మనం ఈ సార్టెడ్ అరేలో నుంచి ఏ 2 నంబర్లను కలిపితే టార్గెట్తో ఈక్వల్ అవుతుందో కనుక్కోవాలంట. ఆ నంబర్లు కనుక్కున్న తర్వాత నంబర్లు కాదు ఇండెక్స్లు రిటర్న్ చేయాలి. ఆల్సో దీనికి ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ ఉంటుందని ఆల్రెడీ చెప్పేసిండు. సో సొల్యూషన్ లేకపోతే అనే కేసు ఏమి ఉండదు. అండ్ ఆఫ్ కోర్స్ సేమ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని 2 సార్లు వాడకూడదు. సో పేరు కావాలంటే 2 డిఫరెంట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని వాడాలి. అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఈజీగానే ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. 2, 7, 11, 15 అనే అరే ఇచ్చాడు. టార్గెట్ 9 ఇచ్చిండు. 2 and 7 కలిపితే 9 వస్తుంది కాబట్టి వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేసిండు అనమాట. అయితే ఒక్క థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1 బేస్డ్ ఇండెక్సింగ్లో అడిగిండు ఆన్సర్. సో మీకు ఒకవేళ 0 and 1 అన్న ఇండెక్స్ వస్తే 1 and 2 అని రిటర్న్ చేయాలి. ఓకే, మీ ఇండెక్స్కి +1 చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా అయితే ఈ సూడో కోడ్లో నేను +1 ఒకటి మిస్ చేసిన, దాన్ని యాడ్ చేస్తే ఎడిటింగ్లో, మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. 2 సమ్ అరే పార్ట్ 2 విషయానికి వచ్చేసరికి మనకి ఇన్పుట్ ఒక సార్టెడ్ అరే ఇస్తున్నాడు అనమాట. దాంతోపాటు ఒక నంబర్, టార్గెట్ అనే ఒక నంబర్ మనకి ఇన్పుట్ కింద ఇస్తున్నాడు. మనం ఏం చేయాలంట, ఈ సార్టెడ్ అరేలో నుంచి ఏదో 2 నంబర్లు కలిపితే టార్గెట్తో ఈక్వల్ అవుతుందంట. ఓకే, ఏదో 2 నంబర్స్ సమ్ చేస్తే టార్గెట్తో ఈక్వల్ అవుతుందంట. ఆ 2 నెంబర్లు ఏవో కనుక్కొని వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక సార్టెడ్ అరే. 2 సమ్ ప్రాబ్లం మనం ఆల్రెడీ సాల్వ్ చేసిన దాంట్లో పార్ట్ 1లో మనకి అన్సార్టెడ్ అరే ఇచ్చిండు. ఇక్కడ మనకి సగం సార్ట్ చేసేసి సగం ఆన్సర్ చేసేసి ఇచ్చేసిండు అనమాట. ఓకే, మిగతా సమ్ మనం ఎట్లా టేకప్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్కి టార్గెట్ 7 ఇచ్చే 2 నంబర్లు ఏవో కనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే, సో -4, -2, -4, 1 అన్ని చెక్ చేయండి. -2, -5 బేసిక్గా ఏమొస్తుంది, 1 and 6 కలిపితే ఆ నెంబర్ వస్తుంది. టార్గెట్ ఈక్వల్ టు 7 వస్తుంది. వీటి ఇండెక్సెస్ ఏవైతున్నాయో 3 and 5 అవి మనం రిటర్న్ చేయాలి. సో మీకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా. ఇప్పుడు నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఏం చేస్తామో చెప్తా. ఓకే, సో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటే నేను ఏం కన్సిడర్ చేయట్లేదు, నేవ్గా అడిగినట్టు చేసేస్తున్నా. నేను అది సార్టెడ్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఏం చేస్తా అంటే అన్ని పేర్స్ జనరేట్ చేస్తా. సో -4, -2, -4 ఈ -2, -4, 1, -4, 5 ఇట్లా -4కి సంబంధించిన అన్ని పేర్స్ -4 అన్నిటితో పేరప్ చేస్తా. అగైన్ -2, -2, -2, 1, -2కి సంబంధించిన అన్ని పేర్స్ జనరేట్ చేస్తా. ఈ మెథడ్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన. అన్ని పేర్స్ జనరేట్ చేయడం అంటే ఏదో మీకు ఇప్పటికీ అర్థమైపోవాలి ఈ ప్లేలిస్ట్ ఫాలో అవుతున్న వాళ్ళకి. లేకుంటే పైన లింక్ వీడియో ఇస్తా, అక్కడ మీకు ఈ అప్రోచ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసిన వీడియో అది ఉంటుంది, అది మీరు చూసేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో అన్ని పేర్స్ నేను ఒకవేళ జనరేట్ చేస్తే దానికి ఎంత టైం కాంప్లెక్సిటీ పడుతుంది, O(n)² పడుతుంది. అండ్ అప్రోచ్లో నేను ఏం చేస్తా అంటే అన్ని పేర్స్ జనరేట్ చేస్తున్నా కదా, వీటిని సమ్ చేసి చూస్తాను. ప్రతిదాన్ని సమ్ చేసి ఎక్కడ టార్గెట్తో ఈక్వల్ అయితే అక్కడ నేను ఆపేస్తాను అనమాట. ఓకే, వర్స్ట్ కేసులో నేను ఏం చేస్తా, అన్ని పేర్స్ జనరేట్ చేసిన తర్వాత నాకు దొరుకుతుంది. అంటే O(n)² అప్రోచ్ ఇది. ఓకే, 2 for loops వాడతాం ఈ ప్రాబ్లం చేయడానికి. బట్ 2 సమ్ ప్రాబ్లంలో కూడా మనం ఈ అప్రోచ్ ఆల్రెడీ డిస్కస్ చేసేసినాం కాబట్టి మనం ఈ పర్టికులర్ ప్రాబ్లంలో సార్టెడ్ అరే కాబట్టి అది యూజ్ చేసుకొని ఏమేమి అప్రోచ్ వాడతామో అవి డిస్కస్ చేద్దాం. మనకి ఎప్పుడైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఏ అప్రోచ్ వాడాలో మాత్రమే కాదు, ఏ అప్రోచెస్ వాడకూడదు, అవి ఎందుకు వాడకూడదో కూడా తెలియాలి. ఓకే, ఇప్పుడు మనం అందుకనే ఇంకొక అప్రోచ్ డిస్కస్ చేద్దాం సార్టెడ్ అరేకి సంబంధించి, ఏదైతే ఆప్టిమల్ సొల్యూషన్ కాదు బట్ స్టిల్ అది వర్క్ అవుతుందో. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సార్టెడ్ అరే వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏందో మనం డిస్కస్ చేయాలి. ఓకే, సార్టెడ్ అరే వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, అన్సార్టెడ్ అరేలో నేను -4 అనే నెంబర్ చూసిన. ఓకే, -4 అనే నెంబర్ చూసిన, నాకు కావాల్సిన నెంబర్ ఏంది, 7. టోటల్ సమ్ అనేది 7 కావాలి నాకు. అంటే -4కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, 11 యాడ్ చేస్తే 7 వస్తుంది. సో 11 అనే నెంబర్ కోసం వెతుకుతున్నా నేను. -4ని పట్టుకొని దీన్ని పేరప్ చేయడానికి 11 అనే నెంబర్ని వెతుకుతున్నా. ఒకవేళ 11 అనే నెంబర్ ఈ అరేలో ఉంటే నాకు దొరికేసినట్టే కదా 2 నెంబర్లు. -4 ఉంది, 11 ఉంది, టార్గెట్ ఈక్వల్ అయింది. ఈ రెండింటిని సమ్ చేస్తే నేను వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేయొచ్చు. సో నేను ఎప్పుడైనా దేని గురించి వెతుకుతున్నా, -4ని చూడగానే 11 ఉందా అని చెప్పేసి వెతుకుతున్నా, రైట్? సో మనం అన్సార్టెడ్ అరే అయితే ఈ 11 అనేది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఎక్కడైనా ఉండొచ్చు, స్టార్టింగ్లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, లాస్ట్లో ఉండొచ్చు, బికాజ్ దాంట్లో ఆర్డరే లేదు. బట్ సార్టెడ్ అరేలో ఒక ఆర్డర్ ఉంది. అన్ని ఎలిమెంట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో, క్వశ్చన్లో చెప్పినట్టు నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు నాకు ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ ఉంటే 11 అనేది ఎక్కడుందో బైనరీ సెర్చ్ ద్వారా కొంచెం ఈజీగా కనుక్కోవచ్చు. నేను ప్రతి నంబరు చూసుకుంటూ వెళ్ళనవసరం లేదు.
బైనరీ సెర్చ్ గురించి సపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, చేసి నేను పైన అప్లోడ్ చేసేస్తా. ఓకే, బట్ ఇప్పుడు నేను ఆ అప్రోచ్ని వాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నా. సో కరెక్ట్గా మీరు చూడండి, -4 నా దగ్గర ఉంది. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ నుంచి 11 కోసం వెతికేటప్పుడు ర్యాండమ్గా అరే మధ్యలో ఒక దగ్గర ఇది 11 అని అడుగుతా. 5 ఏం చెప్తుంది, 11 కాదు, నేను 11 నా రైట్ సైడ్కి ఉంటుంది అని చెప్తుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్కి నాకంటే తక్కువ నెంబర్లు ఉంటాయి, రైట్ సైడ్ చూసుకోపో అంటుంది. రైట్ సైడ్లో మళ్ళీ హాఫ్లో, సో ఈ 4 ఎలిమెంట్లలో ఏదో ఒక ఎలిమెంట్ని, మధ్యలో 2 ఎలిమెంట్లలో ఒక ఎలిమెంట్ని 8ని అడుగుతా. 8 నువ్వు 11తో ఈక్వలా అని చెప్పి. 11 ఏమంటుంది, 8 ఏమంటుంది, నేను 11 ఎందుకు అయితే రైట్ సైడ్కి వెతుక్కోపో అంటుంది. లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్. ఓకే, అయితే రైట్ సైడ్కి ఒకటే ఎలిమెంట్ ఉంది కదా, ఆ ఎలిమెంట్ని అడుగుతా. ఆ ఎలిమెంట్ ఏమంటుంది, నేను 10ని నా రైట్ సైడ్ అసలు ఎలిమెంట్లు లేవు, సో నువ్వు వెతికినా దొరకదు అని చెప్పేస్తుంది. సో నాకు అర్థమైపోయింది, ఈ అరేలో ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి, 10 లాస్ట్ ఎలిమెంట్, 11 అంటే దాని రైట్ ఉండాలి, దాని రైట్కి అసలు ఎలిమెంట్సే లేవు. సో ఇక్కడే ఆపేస్తాను నేను, ఆపేసి నో బైనరీ సెర్చ్లో 11 అయితే దొరకలేదని చెప్పేస్తాను. సో ఇక్కడ చూడండి, నేను -4కి పేరు ఉందా లేదా అని కనుక్కున్నా, బట్ నేను అన్ని ఎలిమెంట్స్ని సెర్చ్ చేయలే. ర్యాండమ్గా ఇక్కడ ఒక ఎలిమెంట్ సెర్చ్ చేసిన, ఇక్కడ ఒక ఎలిమెంట్ సెర్చ్ చేసిన, అక్కడ ఒక ఎలిమెంట్ సెర్చ్ చేసిన, 3 ఎలిమెంట్లు సెర్చ్ చేసిన అనుకుంటా. రైట్, సేమ్ -2తో చూడండి, -2తో కూడా నేను ఏ నెంబర్ గురించి వెతుకుతా, -2 9 కోసం వెతుకుతా. 9 ఉందా అరేలో లేదని నాకు తెలుస్తుంది, బట్ కంప్యూటర్కి తెలియాలి కదా, కోడ్ రాయాలి కదా, మీకు ఇన్పుట్ తెలియదు కదా మీరు కోడ్ రాసినప్పుడు. సో కోడ్ రాసినప్పుడు అది ఏం చేస్తుంది, 9 కోసం బైనరీ సెర్చ్ చేయాలి, 9 కోసం వెతకాలి. ఒకవేళ లీనియర్ సెర్చ్ చేస్తే O(n) పడుతుంది, బట్ బైనరీ సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, ర్యాండమ్గా మధ్యలోకి వెళ్ళిపోతుంది. 5 నువ్వు 9 కంటే తక్కువనా లేకపోతే ఈక్వలా అని అడుగుతుంది. ఏమంటుంది, నేను 9 కంటే తక్కువ, సో నా రైట్ సైడ్కి వెతుక్కో, అక్కడ నాకంటే పెద్ద ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ పోయి 8 దగ్గర వెతుకుతుంది. అగైన్ 8 ఏం చెప్తుంది, నా పక్కకి వెళ్ళు అని చెప్తుంది, రైట్ సైడ్కి వెళ్ళు అని చెప్తుంది. 10 దగ్గరకు వచ్చేసరికి నా లెఫ్ట్ సైడ్కి వెళ్ళు అంటుంది. నేను ఆల్రెడీ నీ లెఫ్ట్ ఉన్న ఎలిమెంట్ చూసిన, అది 9 కాదు, సో నాకు అర్థమైపోయింది 9 దొరకట్లేదు అని చెప్పేసి. ఇట్లా నేను ప్రతి ఎలిమెంట్కి బైనరీ సెర్చ్ చేస్తా. బైనరీ సెర్చ్ చేయడానికి నాకు పడే టైం కాంప్లెక్సిటీ O(log n). ఓకే, O(log n), బట్ O(log n) ప్రతి నెంబర్కి చేస్తున్నా. -4 యొక్క పేరు కనుక్కోవడానికి, అంటే -4కి పేరు ఏంది 11. సో 11 కనుక్కోవడానికి ఒకసారి బైనరీ సెర్చ్ చేసిన, -2కి పేరు కనుక్కోవడానికి 9 కనుక్కోవడానికి ఒకసారి బైనరీ సెర్చ్ చేసిన, 1కి పేరు కనుక్కోవడానికి అంతే, 6 కనుక్కోవడానికి ఒకసారి బైనరీ సెర్చ్ చేస్తా. సో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కసారి చేస్తున్నా కాబట్టి n టైమ్స్ నేను బైనరీ సెర్చ్ చేస్తా. సో n × log n అప్రోచ్ అవుతుంది. O(n log n) అప్రోచ్ ఇది, అండ్ ఇది O(n² కంటే అయితే తక్కువే, బట్ నాట్ ద బెస్ట్ టైం కాంప్లెక్సిటీ విత్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈ అల్గోరిథం అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మనం నెక్స్ట్ అల్గోరిథంకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్కి O(n log n) కంటే తక్కువ టైం కాంప్లెక్సిటీలో అయిపోయే సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఆ సొల్యూషన్కి ఎక్కడి నుంచి వస్తామో డిస్కస్ చేసి దాని తర్వాత ఏమేమి వాడతామో డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఈ నెంబర్ ఫస్ట్ చూసిన, ఈ నెంబర్ చూడగానే నేను ఏమడుగుతా అంటే 11 అనే నెంబర్ ఈ అరేలో ఉందా అని అడుగుతున్నా. ఉందా అని అడగడం అంటే ఏంది, సెర్చ్ చేయడం. రైట్, సో అరేలో సెర్చ్ చేస్తున్నాం. అరేలో సర్చింగ్ ఇస్ ద వర్స్ట్ డెసిషన్ యూ కెన్ మేక్. ఎందుకు, O(n) టైం కాంప్లెక్సిటీ పడుతుంది, కానీ ఇది సార్టెడ్ అరే. రైట్, సో ఇందాక మనం అప్రోచ్లో డిస్కస్ చేసినట్టు O(log n) లో బైనరీ సెర్చింగ్ చేయొచ్చు, బట్ స్టిల్ సర్చింగ్కి O(log n) టైం పెట్టకుండా O(1) లో సెర్చ్ చేసే టెక్నిక్ నా దగ్గర ఉంది. అదేంటి, హ్యాషింగ్. రైట్, మీకు ఒకవేళ ఈ లాజిక్ అర్థం కావట్లేదు అంటే నేను హ్యాషింగ్ మీద ఆల్రెడీ చేసిన వీడియో మీరు చూడలేదని అర్థం. అది చూసి వస్తే మీకు హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, అండ్ హ్యాషింగ్ అంటే ఏందో కూడా కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఈ అప్రోచ్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, నేనైతే ముందుకు వెళ్ళిపోతున్నా, చూడకపోతే చూసిరండి. అయితే ఇక్కడ హ్యాష్ మ్యాపే ఎందుకు వాడుతున్నా, నేను హ్యాష్ సెట్ ఎందుకు వాడట్లేదు అంటే, నాకు అవుట్పుట్లో నేను ఏం రిటర్న్ చేయాలి, నెంబర్స్ కాదు, నెంబర్స్ యొక్క ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. రైట్, సో నెంబర్ ఉందా లేదా అని గుర్తుపెట్టుకుంటే సరిపోదు, నెంబర్ ఉంటే దాని ఇండెక్స్ ఏందో కూడా తెలియాలి నాకు. అందుకు ఇండెక్స్తో పాటు స్టోర్ చేసుకోవాలి కాబట్టి కీ వాల్యూ పేర్ లాగా స్టోర్ చేసుకుంటాం, అందుకు మ్యాప్ వాడుతున్నాం. మీకు ఈ సొల్యూషన్ చూసిన తర్వాత మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఫస్ట్ నేను 4 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, 4 నుంచి స్టార్ట్ చేసి నేను ఇప్పుడు సర్చింగ్ హ్యాష్ మ్యాప్లో చేస్తా. ఓకే, అరేలో చేయ. సో నేను ఏమడుగుతా అంటే 11 అనే నెంబర్ నీ దగ్గర ఉందా మ్యాప్ అని అడుగుతా. అయితే హ్యాష్ మ్యాప్ ఏం చెప్తుంది, రైట్, హ్యాష్ మ్యాప్ ఏం చెప్తుంది, 11 అనే నెంబరా, నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ చూస్తున్నావు, నా దగ్గర ఎలిమెంట్స్ ఉందా అని అడుగుతున్నావు, ఇప్పటివరకు ఒక ఎలిమెంట్ కూడా వేయలేదు నా దగ్గర అంటుంది. అప్పుడు ఏం చెప్తాం, ఓకే 11 నీ దగ్గర లేదా, గుడ్, -4 అయితే ఉంది కదా, ఇప్పుడు -4ని నీ దగ్గర స్టోర్ చేసుకో. అండ్ అది ఏ ఇండెక్స్ నుంచి తీసిన, 0 అనే ఇండెక్స్ నుంచి తీసిన కాబట్టి
జీరో అనే వాల్యూ కూడా -4తో పాటు స్టోర్ చేసుకో అని చెప్తాం. ఓకే, సో -4 0 అనేవి కీ వాల్యూ పేర్ లాగా స్టోర్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేస్తాం, -2 అనే ఎలిమెంట్కి వెళ్ళిపోతాం. -4తో మనకి ఇంకా పని లేదు, 11 అయితే దొరకలేదు కాబట్టి. -2 దగ్గరికి వెళ్ళి ఓకే -2 ఒకటి వచ్చింది, ఇప్పుడు నేను 9 అనే నెంబర్ గురించి వెతుకుతాం. రైట్, -2కి 9 కలిపితేనే కదా 7 వస్తుంది. సో 9 అనే ఎలిమెంట్ నీ దగ్గర ఉందా హ్యాష్ మ్యాప్ అని అడిగితే లేదు ఒకటే ఎలిమెంట్ ఇచ్చినావు కదా -4 అని, 9 ఎక్కడ ఉంది నా దగ్గర అంటుంది. ఓకే 9 లేదా నీ దగ్గర, అయితే ఈ -2 అయితే ఇప్పుడు చూసినాం కదా, సరే అదన్నా స్టోర్ చేసుకో ఎప్పుడైనా పనికి వస్తుందేమో అని చెప్తాం. -2కి 1 అనే ఒక కీ ఇచ్చేస్తాం. రైట్, ఫస్ట్ ఇండెక్స్లో దొరికింది కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తాం, -2కి వెళ్తాం. సేమ్ థింగ్, -2కి మళ్ళీ 9 కోసం వెతుకుతాం. ఏం చెప్తాం, హ్యాష్ మ్యాప్ ఏం చెప్తుంది, లేదు నా దగ్గర 9 లేదని చెప్తుంది. ఓకే సరే -2 ఉందా అని అడుగుతాం మనం. -2ని స్టోర్ చేసుకో అని చెప్తే ఓకే నా దగ్గర ఆల్రెడీ -2 ఉంది అని చెప్పేసి హ్యాష్ మ్యాప్ ఇగ్నోర్ కొట్టేస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకొక కీ క్రియేట్ చేసుకోదు, -2కి ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది కదా వాల్యూ అని అట్లే వదిలేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, 1 దగ్గరికి వెళ్తాం. 1 దగ్గరికి వెళ్ళి దీని ఏం కలిపితే 7 వస్తుందో ఆ నెంబర్ని అడుగుతాం అనమాట. 6 అనే నెంబర్ తీసుకొని హ్యాష్ మ్యాప్ నీ దగ్గర 6 ఉందా అని అడిగితే అది ఏం చెప్తుంది, లేదు నా దగ్గర 6 ఎక్కడిది అంటుంది. ఓకే నీ దగ్గర 6 కూడా లేదా, ఓకే 1 అయితే స్టోర్ చేసుకో, మరి 1 థర్డ్ ఇండెక్స్లో దొరికింది నాకు అని చెప్తాం. సో స్టోర్ చేసుకుంటుంది. మీరు ఇప్పుడే కంగారు పడకండి, మనకి 6 1 కదా పేరు, కానీ 1 దగ్గర ఏం చెప్తున్నాము, 1 దొరకలేదు అంటుంది. రైట్, 6 దొరకలేదు కాబట్టి మనం దాన్ని కూడా ఇగ్నోర్ కొట్టేస్తున్నాం. రైట్, కంగారు పడకండి, డోంట్ వరీ. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ అదే 6 వచ్చినప్పుడు అప్పుడు మనకి హ్యాసెట్ 1 ఉంది అని చెప్పేస్తుంది కాబట్టి దట్స్ వై వీఆర్ ప్రొసీడింగ్. ఓకే, ఫస్ట్ టైం ఎట్లాగో నా దగ్గర 6 లేదనే చెప్తుంది, ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు 5 చూసినాం. 5 చూసినప్పుడు సేమ్ థింగ్ 2 అనే నెంబర్ ఉందా అని అడుగుతాం హ్యాసెట్ని, హ్యాష్ మ్యాప్ని. రైట్, హ్యాష్ మ్యాప్ ఏం చెప్తుంది, 2 అనేది ఇప్పటివరకు లేదు చూడలేదు అని చెప్తుంది. సో 5 తీసుకో, మరి 5 అయితే స్టోర్ చేసుకో అని చెప్తాం. 5 4 అండ్ దెన్ 6 అనేది చూసినప్పుడు అప్పుడు ఏం చెప్తాం, 1 అనేది సెర్చ్ చేస్తాం హ్యాసెట్లో. హ్యాసెట్ ఏమంటే నా దగ్గర ఉంది 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 అంటది. రైట్, సో 1 నీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఆ ఇండెక్స్ని తెచ్చుకుంటా. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను వెతుకుతున్న ఎలిమెంట్ దాని పేరు కాబట్టి దాని ఎలిమెంట్ దాని ఇండెక్స్ కూడా తీసుకొని రిటర్న్ చేస్తా అని చెప్తాం. 3 5 కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా? సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంతో డిస్కస్ చేద్దాం. మీకు ఈ ఆల్గరిథం అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఆల్గరిథంని 2 సమ్ ప్రాబ్లంలోనే చాలా డెప్త్లో డిస్కస్ చేసిన, దీని ఆల్గరిథం సూడో కోడ్ కూడా రాసేసిన. సో మీరు అక్కడికి వెళ్తే ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది దీని మీద. ఇప్పటికీ మీకు ఆల్రెడీ అర్థమైంది అని అనుకుంటున్నా ఈ ఆల్గరిథం. అయితే ఈ టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే, మనం ఒక ఎలిమెంట్ని చూస్తున్నాం, చూసి దాని కాంప్లిమెంట్ ఆర్ దాని పేరు ఏదైతే ఉందో అది ఉందా లేదా హ్యాష్ మ్యాప్లో అని అడుగుతున్నాం. హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా తెలుసుకోవడానికి O(1) టైం కాంప్లెక్సిటీ. ఓకే, O(1) టైం కాంప్లెక్సిటీ ఉందా లేదా అడుగుతున్నాం, వెంటనే స్టోర్ చేసేస్తున్నాం. స్టోర్ చేయడానికి కూడా O(1) టైం కాంప్లెక్సిటీ, అసలు టైం కాంప్లెక్సిటీ ఉండదు. రైట్, సో నెక్స్ట్కి వెళ్ళిపోతాం. సో ఒక్కొక్క ఎలిమెంట్కి O(1) టైం పడుతుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర, సో O(n) టైం పడుతుంది. O(n) టైం పడుతుంది. బట్ హ్యాష్ మ్యాప్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాం కదా, వర్స్ట్ కేసులో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాం కదా, సో స్పేస్ కాంప్లెక్సిటీ కూడా యాడ్ అయింది. రైట్, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, O(n). రైట్, ఎన్ని ఎలిమెంట్స్ కాబట్టి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అన్ని అప్రోచ్లో O(n² పట్టినా O(n)log(n) పట్టినా కానీ స్పేస్ కాంప్లెక్సిటీ O(1) ఉండే. బట్ ఈ పర్టికులర్ అప్రోచ్లో O(n) స్పేస్ కాంప్లెక్సిటీ కూడా అయింది O(n) టైం కాంప్లెక్సిటీతో పాటు. కానీ మన దగ్గర ఇంకొక అప్రోచ్ ఉంది, ఇవాళకి విన్నర్ అదే. O(n) టైం కాంప్లెక్సిటీలో సాల్వ్ చేస్తుంది, బట్ ఈ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఉండదు. ఆ అప్రోచ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం నా ఫేవరెట్ ఆల్గరిథం 2 పాయింటర్ ఆల్గరిథం వాడి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 2 పాయింటర్ ఎందుకు వాడాలి అనే క్వశ్చన్ వచ్చిందా మీకు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా వినండి. సో నేను బ్రూట్ ఫోర్స్ ఆల్గరిథంలో అన్ని పేర్స్ జనరేట్ చేస్తున్నాను. అన్ని పేర్స్ జనరేట్ చేసి ఆ పేర్స్ని యాడ్ చేసి 7 ఈక్వల్ అని చెప్పేసి టెస్ట్ చేస్తుండే. అయితే నాకు వచ్చిన ఐడియా ఏంటి అంటే, నేను కొంచెం తెలివి వాడి కొంచెం తక్కువ కంపారిజన్స్తో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చా అని ఐడియా వచ్చిందనమాట. అందుకు నేను 2 పాయింటర్ అనే ఆల్గరిథం వైపు వెళ్ళిన. అయితే 2 పాయింటర్ ఆల్గరిథం వాడదాం అనుకున్నా, నా దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి, మోడల్ 1 మోడల్ 2. ఆ రెండింటిలో ఏది వాడాలి అని చెప్పేసి డౌట్ ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మోడల్ 1 మోడల్ 2 అనేది అర్థం కావట్లేదు, 2 పాయింటర్ అనేది ఏందో తెలియదు అనుకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి వస్తేనే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది నేను నెక్స్ట్ చెప్పే వాటి మీద. అండ్ మోడల్ 1 ఏంది, మోడల్ 2 ఏంది, 2 పాయింటర్ ఏంది అన్నీ అర్థమైపోతాయి. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ మోడల్ 1 అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. I అనేది ఇక్కడ పెట్టుకుంటా, J అనేది ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రైట్, నేను సమ్ని టార్గెట్తో ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తున్నా. దీని సమ్ ఎంత వచ్చింది, -6 వచ్చింది. ఇప్పుడు మీరు కరెక్ట్గా చూడండి, నేను J ఇంక్రీజ్ చేసినాను అనుకోండి, J ఇంక్రీజ్ చేస్తే -4 -2 సేమే -6 వస్తుంది. బట్ ఇంకొకసారి ఇంక్రీజ్ చేయండి. రైట్, ఇంకొకసారి ఇంక్రీజ్ చేస్తే -4 అండ్
1 యాడ్ చేస్తే -3 వస్తుంది, రైట్? మీరు కరెక్ట్గా గమనిస్తే జే ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినా కానీ నా సమ్ అనేది పెరుగుతుంది. నా సమ్ అనేది కావాలంటే చూడండి, ఇంకా 5కి వెళ్ళినా అనుకోండి, -5 + 4 1 అవుతుంది, పెరుగుతుంది. బట్ ఐ ఇంక్రీజ్ చేసి చూడండి, ఐ ఇంక్రీజ్ చేస్తే -2 + 5 ఎంత? 3, రైట్? నాది ఐ ఇంక్రీజ్ చేసినా సమ్ పెరుగుతుంది, జే ఇంక్రీజ్ చేసినా సమ్ పెరుగుతుంది. ఇలాంటి కండిషన్లో మనం 2 పాయింటర్ వాడలేము, రైట్? మనకి ఎలాంటి కండిషన్లో 2 పాయింటర్ వాడగలుగుతాము, 2 పాయింటర్ మోడల్ అనేది వాడగలుగుతాము? ఒకటి చేస్తే సమ్ము పెరగాలి, ఒకటి చేస్తే సమ్ము తగ్గాలి. అప్పుడు మనం క్యాలిబ్రేటెడ్ అప్రోచ్ తోటి ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే డెసిషన్ తీసుకొని 2 పాయింటర్ వాడతాం. బట్ ఇక్కడ ఏమైపోతుంది, నేను ఇట్లనే ఏదో ఒకటి ర్యాండమ్గా పెంచుతూ పోవాల్సి వస్తుంది. ఏది పెంచినా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అనేది నాకు తెలియదు, రైట్? సో ఐ ముందు కనాలా, జే ముందు కనాలా నాకు క్లారిటీ లేదు, రైట్? నేను ఎక్కడైనా ఐ ముందు కనేసిన, జే ముందు కనేసిన, జే ఇటు 6 దాటి వెళ్ళిపోయింది, ఐ ఇక్కడే ఉంది. దాని తర్వాత ఐ ఇక్కడికి వస్తుంది, 1 + 8 9 అయిపోతుంది. ఓ 9 అయిపోయింది, వెనకాల ఎక్కడో మిస్ అయిపోయినా నేను అని చెప్పేసి అనుకుంటా. మళ్ళీ ఐ వెనక్కి పంపిద్దాం, జే వెనక్కి పంపిద్దాం అంటే 2 పాయింటర్ అల్గోరిథంలో ఓన్లీ ముందుకే వెళ్ళగలుగుతాం, రైట్? వెనక్కి వెళ్ళలేము. ఒకవేళ వెనక్కి కూడా వెళ్ళడం స్టార్ట్ చేస్తే అది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్తో ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు 2 పాయింటర్ అప్రోచ్ అనరు దాన్ని, రైట్? అందుకు నేను ఈ అప్రోచ్ని ఇక్కడ వాడలేను, బికాస్ ఐ కెనాట్ గో బ్యాక్. అండ్ ఆల్సో నేను ముందుకెళ్తా ఉంటే ఐ పెంచినా కానీ జే పెంచినా కానీ సమ్ అనేది పెరుగుతుంది, నాకు అట్లా ఉండకూడదు. సో ఇప్పుడు మోడల్ 2 ట్రై చేద్దాం ఇక్కడ, రైట్? ఐ ఇక్కడ పెడుతున్నా, జే ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ చూడండి, మీకు క్లియర్ కట్గా నీట్గా మీ సొల్యూషన్ అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది చేస్తుంటే. ఎందుకంటే మనం ఐ పెంచాలా లేకపోతే జే తగ్గించాలా అనే డెసిషన్ చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది, రైట్? అది మీకు అర్థమవుతుంది. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మోడల్ 1 వాడాలా, మోడల్ 2 వాడాలా అనేది మీ ఎక్స్పీరియన్స్ తోటి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఫ్యూ టైమ్స్కి ఈ లాజిక్ నేను ఇప్పటి వరకు చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ కొన్ని రోజుల తర్వాత మీకు ఈ లాజిక్ అవసరం పడదు, డైరెక్ట్గా ఆ ప్రాబ్లం చూసేసి ఇక్కడ మోడల్ 2 వాడిద్దాం, ఇక్కడ మోడల్ 1 వాడిద్దాం, ఇక్కడ మోడల్ 3 వాడిద్దాం అని మీకు అర్థమైపోతుంది. బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఆల్గరిథమ్స్ వన్స్ యూ లెర్న్ ఇట్, ఓకే? సో మోడల్ 3 వాడి చూద్దాం. ఐ ఉంది, జే ఉంది నా దగ్గర, ఓకే? ఐని ముందు కనాలి, జేని వెనక్కి కనాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ ఎయిమింగ్ ఫర్. -4 + 10, -4 + 10 ఎంత? 6. నా సమ్మ 6, నా టార్గెట్ 7. 6 7 కంటే ఎక్కువనా తక్కువనా? తక్కువ. 6 7 కంటే తక్కువ కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయడానికి ట్రై చేస్తే, ఇక్కడ సమ్ని పెంచడానికి ట్రై చేస్తా. సమ్ని పెంచాలంటే ఏం చేయాలి? జే నాట్ అనాలి, రైట్? అట్ సైడ్ ఇంక్రీజింగ్ నెంబర్లు ఉంటాయి కదా, బట్ జే అనేది లాస్ట్ నెంబరు. సో నా దగ్గర ఇంకో ఆప్షన్ లేదు, ఐని ముందు కనాలి, ఐని ముందు కనాలి. అయితే ఐని ముందుకు అంటున్నప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, -4ని అన్నిటికంటే హయ్యెస్ట్ నెంబర్తో కలపడానికి ట్రై చేసిన. అట్లా కలిపినా కానీ 7 కంటే తక్కువ సమ్మే వచ్చింది. అంటే -4ని -2తో కలిపినా, -4ని 8తో కలిపినా, -4ని 6తో కలిపినా, ఇంకే చిన్న నెంబర్ 10 కంటే చిన్న నెంబర్తో కలిపినా టార్గెట్ కంటే తక్కువ నెంబరే వస్తుంది. అందుకు నేను సేఫ్గా -4ని ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఎలిమినేటెడ్ అది. ఇంకా -4తో ఇంకా చెక్ చేయ. అది నా 2 పాయింటర్ అల్గోరిథం. చూడండి, ఒక్కటే ఒక కంపారిజన్ తోటి నేను ఒక ఎలిమెంట్ తోటి అన్ని పేర్లని తీసేసిన. చూడండి ఇంకా ఎట్లా వర్క్ అవుతుందో చూడండి. సో -2 + 10 చేస్తే 8 వచ్చింది. 8 అనేది 7 కంటే ఎక్కువ. ఎక్కువ అంటే నేను ఏం చేయాలి? సమ్ముని తగ్గియాలి. సమ్ముని తగ్గియాలంటే దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఐని వెనకాల కనొచ్చు, లేదా జేని వెనకాల కనొచ్చు, రైట్? వెనకాలకి వచ్చినప్పుడు సమ్ అనేది తగ్గుతుంది ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడ నేనేం చెప్పినా ఐ అనేది నేను వెనకాలకి తీసుకెళ్ళను, ఎందుకంటే -4 ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది అంతే. -4ని ఇంకా ఏ ఎలిమెంట్తో కలిపినా నాకు 7 అనే సమ్ రాదు, 7 కంటే తక్కువ వస్తుంది నాకు అర్థమైపోయింది, రైట్? అందుకు నేను జే మైనస్ చేస్తాను, రైట్? సో 10ని కూడా ఎలిమినేట్ చేసేసిన. ఎందుకు ఎలిమినేట్ చేసిన? 10ని నేను -2 తోటి కలిపినప్పుడు నాకు ఏం సమ్ వచ్చింది? 8 వచ్చింది. సో 10ని ఇంకా ఇటు సైడ్ ఏ ఎలిమెంట్స్తో కలిపినా, ఎలిమినేటెడ్ నెంబర్స్ ఎట్లాగో ఎలిమినేట్ అయిపోయినాయి, వాటితో కలిపినా వేస్ట్. ఇటు సైడ్ ఏ ఎలిమెంట్స్తో కలిపినా కానీ 8 కంటే ఎక్కువ సమ్ వచ్చే ఛాన్సే ఉంది. 8 or 8 కంటే ఎక్కువ సమ్ వచ్చే ఛాన్సే ఉంది, కానీ తక్కువ అయితే తెలియదు, రైట్? నాకు 7 కావాలి, కానీ 10ని ఇటు సైడ్ నెంబర్స్తో యాడ్ చేస్తే ఇంకా పెరుగుతుంది, సమ్ తగ్గదు. సో 10 కూడా ఎలిమినేటెడ్. అట్లా మనం స్ట్రాటజిక్గా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తాం. చూడండి, ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్. -2 + 8 ఎంత? -2 + 8 ఎంత? 6. 6 మళ్ళీ > 7. 6 > 7 కాబట్టి నేను సమ్ము పెంచాలి కాబట్టి I++ చేస్తాను. సేమ్ థింగ్, మళ్ళీ 6 వస్తుంది. 6 > 7 కాబట్టి I++ చేస్తాను.
ఇప్పుడు 9 వచ్చింది సమ్ 8 + 1 9 గ్రేటర్ దెన్ 7. సో జే మైనస్ మైనస్ చేస్తా, ఎందుకు సమ్ తగ్గియాలి. సో అట్లా నేను అన్ని ఎలిమినేషన్లు చేసుకుంటా ఒక దగ్గరకు వచ్చినప్పుడు 1 + 6 = 7 అవుతుంది. అప్పుడు ఆగిపోయి నేను వీటి ఇండెక్సెస్ రిటర్న్ చేస్తాను. ఓకే, మీకు ఈ అప్రోచ్ అర్థమైందని అనుకుంటున్నా. నేను ఏం చేస్తున్నా అంటే లాస్ట్కి ఒక పాయింటర్, ఫస్ట్కి ఒక పాయింటర్ పెట్టేసి వాటిని స్ట్రాటజిక్గా నాకు సమ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్న దాన్ని బట్టి, ఎక్కువ ఉంటే తగ్గించడానికి ట్రై చేస్తున్నా జే మైనస్ మైనస్ చేసి, తక్కువ ఉంటే పెంచడానికి ట్రై చేస్తున్నా ఐ ప్లస్ ప్లస్ చేసి, ఈక్వల్ ఉంటే ఆగిపోయి వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేసేస్తున్నా. దాట్ ఈజ్ మై ఆల్గరిథం. అయితే ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత అయిందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఐని ఇక్కడ నుంచి ట్రావర్స్ చేస్తున్నా, జేని ఇక్కడ నుంచి ట్రావర్స్ చేస్తున్నా. ఎప్పుడు వరకు ట్రావర్స్ చేస్తా ఇట్లా అంటే ఐ అనేది జే కంటే తక్కువనే ఉండాలి. ఐ జే ఇంటర్చేంజ్ అవ్వకూడదు ఇంకా, ఎందుకంటే ఐ జే పేర్స్ అన్ని చెక్ చేసేసినాం. ఇటు వచ్చినా కానీ పెద్ద మళ్ళీ ఐ అనేది జే ప్లస్ తీసుకుంటుంది, జే అనేది ఐ ప్లస్ తీసుకుంటుంది, బట్ చేసేది అయితే సేమ్ థింగ్. సో ఐ అనేది జే కంటే తక్కువ ఉన్నంత వరకే నేను ఈ అప్రోచ్ చేస్తా. వర్స్ట్ కేసులో ఐ అనేది ఈడు వరకు వస్తుంది, జే అనేది ఈడు వరకు వస్తుంది, రైట్. ఐ జే అనేది కలుస్తాయి. కలవాలంటే ఐ అనేది ఇటు సైడ్ ఎలిమెంట్స్ అన్ని కవర్ చేసింది, జే అనేది ఇటు సైడ్ ఎలిమెంట్స్ అన్ని కవర్ చేసింది, అంటే రెండు కలిపి టోటల్ ఎన్ ఎలిమెంట్స్ కవర్ చేసేస్తాయి. అండ్ ఎన్ ఎలిమెంట్స్ మాత్రమే నేను కంపారిజన్స్ మాత్రమే చేస్తున్నా. ఆ ఎన్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసిన తర్వాత నేను ఇంకేం చేయట్లేదు, రైట్. ఎక్స్ట్రా స్పేస్ ఏమైనా వాడినా అంటే నో ఎక్స్ట్రా స్పేస్, జస్ట్ O ఆఫ్ n, టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 అప్రోచ్ ఇది. ఓకే, మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా ఈ ఆల్గరిథం మీద. ఇంకేమన్నా ఆల్గరిథం మీద డౌట్స్ మిగిలినా కానీ లాజిక్లో మీకు ఆ 2 పాయింటర్ ఆల్గరిథంలో అండ్ 2 సమ్ ప్రాబ్లంలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసా. సో అక్కడ మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ రావాలంటే అక్కడికి వెళ్ళండి. బట్ జస్ట్ ఆల్గరిథం గురించి వెయిట్ చేస్తున్నట్టయితే నేను సూడో కోడ్ ఎట్లాగో రాస్తాను నెక్స్ట్. సో సూడో కోడ్లో క్లారిటీ వచ్చేస్తుంది. సూడో కోడ్ కూడా ఏం పెద్దగా ఉండదు ఈ పర్టికులర్ అప్రోచ్కి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఐని 0 నుంచి స్టార్ట్ చేస్తాం, జేని n-1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కరెక్ట్గా చూడండి, ఐ లెస్ దెన్ జే ఉన్నంత వరకు, అంటే ఐ అనేది జే కంటే తక్కువ ఉన్నంత వరకు ఏం చేస్తాం, ఒకవేళ నమ్స్ ఐ ప్లస్ నమ్స్ జే, అంటే ఆ రెండు ఇండెక్స్లలో ఉన్న నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి కలిస్తే టార్గెట్ అయింది అనుకోండి, అక్కడనే ఆపేసి ఐ అండ్ జే ఒక అరేలో వేసేసి రిటర్న్ చేసేస్తాం, రైట్. అదే కదా వాడు అడిగింది, అది రిటర్న్ చేసేస్తాం. ఒకవేళ టార్గెట్ కంటే సమ్ ఎక్కువైపోతుంది అంటే సమ్ని తగ్గియాలి నేను, రైట్. ఈ రెండింటి సమ్ టార్గెట్ కంటే ఎక్కువ ఉంటే సమ్ని తగ్గియాలి, కాబట్టి జే అనేది మైనస్ మైనస్ చేస్తాం, రైట్. సమ్ని తగ్గియాలి అంటే జేని అనాలి, రైట్. ఆర్ ఒకవేళ అది టార్గెట్ కంటే తక్కువ ఉంటే, ఆ సమ్ అనేది టార్గెట్ కంటే తక్కువ ఉంది అంటే సమ్ని పెంచాలంటే ఏం చేయాలి, ఐని అటు మూవ్ చేయాలి, రైట్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కదా, ఐ అటు మూవ్ చేయాలి, అంతే. ఈ రెండు చేసేస్తే అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఇది తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడోకప్పుడు ఐజే అనేవి రిటర్న్ అయిపోతాయి. ఈ క్వశ్చన్ ప్రకారం పక్కా ఒక పేర్ ఉంటుంది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చిండు. ఒకవేళ లేకపోయి ఉంటే ఏమయ్యేది, ఈ లూప్ బయటకు వచ్చేసిన తర్వాత రిటర్న్ ఎంటీ అరే చేస్తాం. ఇప్పటి నుంచి మనం కార్నర్ కేసెస్ గురించి మాట్లాడతాం. ఇప్పటి నుంచి ప్లేలిస్ట్లో మనం ఇంత దూరం వచ్చినాం కాబట్టి కార్నర్ కేసెస్ అంటే ఏంది, ఎప్పుడైతే మనకి ఆన్సర్ అనేది పాసిబుల్ కాదు అప్పుడేం చేయాలి మరి, రైట్. మనకి పక్కా దొరుకుతుంది అని అయితే క్వశ్చన్లో చెప్పిండు, బట్ కోడ్ రాస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అది అలౌ చేయదు. రిటర్న్ ఏదో ఒకటి పెట్టాలి కదా, నువ్వు ఈ ఫంక్షన్ అన్నాక ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కదా, మరి ఏం చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు ఎంటీఆర్ఏ రిటర్న్ చేయడమో లేకపోతే ఇంటర్వ్యూయర్ని అడగడమో చేయాలి. ఒకవేళ ఈ పేరు దొరకకపోతే నాకు ఈ ప్రాబ్లంలో, అప్పుడు నేను ఏం రిటర్న్ చేయాలి అని అడిగితే వాడే చెప్తాడు. ఓకే, ఇంటర్వ్యూయర్ ఏమని చెప్తాడు, ఓకే నువ్వు ఎంటీ పేరు రిటర్న్ చేయి, లేకపోతే 1 and 2 వేసి రిటర్న్ చేయి, అట్లాంటి ఒక వర్క్ అరౌండ్ చెప్తాడు అనమాట. సో అది మీరు ఇంటర్వ్యూయర్స్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే సింపుల్గా ఎంటీఆర్ఏ రిటర్న్ చేసేయచ్చు యాజ్ ద సూడో కోడ్. సో అవి వాటి ప్రాబ్లమ్కి అప్రోచెస్ అండ్ సూడో కోడ్స్ మీకు అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నా. ఏదైనా డౌట్స్ ఉంటే చిన్నదైనా పెద్దదైనా కింద కామెంట్ చేయండి, డిస్కస్ చేసేద్దాం. ఆల్సో నెక్స్ట్ ప్రాబ్లమ్ రికార్డింగ్ కూడా సగం అయిపోయింది, సో మీరు అది రిలీజ్ కాకముందే వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ కోడింగ్.